అందరికీ నమస్కారం. JBM కిరణ్ శర్మ అని నేను మన ఆస్ట్రో సిండికేట్లో జాతకాలు చెప్తున్నాను. నాన్నగారు మొన్న మధ్య కాలం చేయడం వల్ల నేను 25వ తేదీ వరకు వాయిస్ మెసేజ్ మాత్రమే, అంటే వాయిస్ ద్వారా నేను అందరికీ కూడా జాతక ఫలితాలు చెప్పే ప్రయత్నం చేస్తున్నాను. ప్రత్యక్షంగా మీకు నేను కల్పించలేకపోవచ్చు. కాబట్టి 25వ తేదీ తర్వాత నుంచి మీకు నేను వీడియో రూపకంగా మీ అందరికీ జ్యోతిష్య ఫలితాలు, మాస ఫలితాలు కానీ, వార ఫలితాలు కానీ, ఇంకే ధర్మకార్యమైనటువంటి విశేషాల గురించి కూడా మీ అందరికీ చెప్పే ప్రయత్నం చేస్తాను. అంతవరకు వాయిస్ ద్వారా మీ అందరి ఫలితాలు విని ఆనందపడతారని, మా నాన్నగారి ఆత్మకి శాంతి చేకూరాలని, మీ అందరూ మా నాన్నగారి ఆత్మశాంతికి ప్రార్థించాలని కోరుకుంటూ సర్వే జనా సుఖినో భవంతు. ప్రేమతో మీ కిరణ్ శర్మ. నమస్కారం. ఓం శ్రీ గురుభ్యో నమః. హరి ఓం. వాగర్ధావివ సంపృక్తౌ వాగర్ధ ప్రతిపత్తయే జగతః పితరౌ వందే పార్వతీ పరమేశ్వరౌ. అందరికీ నమస్కారం. ఈరోజు మనం 22/6/2024 శనివారం రోజున ఉన్నటువంటి ద్వాదశ రాశి రోజువారీ ఫలితాల గురించి తెలుసుకుందాం. ఆరోగ్యవంతమైన స్థితి, వృత్తి ఉద్యోగాదుల లాభము, కళాకారుల క్రీడాకులకు అభివృద్ధి, రాజకీయ రంగంలో అనుకూలత, సినిమా రంగంలో దర్శక నిర్మాతలకి లాభాలు, రైతన్నలకి పంట దిగుబడి, పూలు పళ్ళు కూరగాయలు, మినపగుళ్ళు, చింతపండు, బెల్లం, మిర్చి, పత్తి పరిశ్రమ, సూపర్ మార్కెట్ కిరాణా వ్యాపారంలో లాభం, యజ్ఞయాగాది క్రతులు నిర్వహించే అవకాశం, ధర్మకార్యాచరణ, అలాగే తీర్థయాత్ర చేసే అవకాశం, కుటుంబ సఖ్యత, సోదర మైత్రి, మాతాపితల సౌఖ్యము, ఆస్తి పంపకాల అనుకూలతలు, అలాగే కోర్టు వివాదాలు సమస్య అవకాశం, ఇంట్లో సంతాన సంబంధ శుభవార్తలు వినడం ఖాయము. తప్పకుండా అన్యోన్య దాంపత్యం బాగా ఉంటుంది. ప్రేయసి ప్రియుల మధ్య సఖ్యత ఉంటుంది. వివాహ సంబంధ వేడుకల్లో పాలు పంచుకోవచ్చు. సోషల్ మీడియా, శాటిలైట్ జర్నలిస్టుల వారికి, నర్సరీ తోటలు, పూజా ఆద్ర వ్యాపారంలోను, పాడి పరిశ్రమ, పౌల్ట్రీ పరిశ్రమల్లో, వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణత్వం, కులవృత్తుల వారికి, జ్యోతిష్య పండితులకి, సీనియర్ సిటిజన్స్ కి, మహిళా మండలికి అనుకూలత, పేరు ప్రఖ్యాతులు, ధనయోగం, బొటిక్స్, బ్యూటీ పార్లర్, బ్యాంబు డిపో, బాణసంచ కర్మాగారం, టైల్స్, టైల్ల వ్యాపారం, ముద్రణాలయము, గ్యాస్ వ్యాపారంలో, వైద్యులకి, వైద్య బృందాల వారికి, న్యాయవాదులు కలిసి వచ్చే అవకాశం, చిట్ ఫండ్, ఫైనాన్స్, విద్యాలయ, వ్యాయామ, స్వర్ణకార వ్యాపారస్తులకి మంచి అనుకూలవంతమైన వ్యాపార వృద్ధి, డ్రైవర్లకి, పెయింటర్లకు కలిసి వచ్చే అవకాశం, LIC, మెడికల్, గురిమాడి ఏజెంట్లకి అభివృద్ధి పొందుకోవచ్చు. ఫార్మా, సిమెంటు, ఐరన్, ఇటుకలు, ఇసుక, రాగి, ఇత్తడి, మైనింగ్ వ్యాపారంలో అనుకూలమైన శుభస్థితి, ఆటోమొబైల్, ఎలక్ట్రిక్ వ్యాపారంలోను, కన్స్ట్రక్షన్, రియల్ ఎస్టేట్, మద్యపాన, హోటల్, ఇంటీరియర్, ఎక్స్టీరియర్ ఫర్నిచర్, గాజు పరిశ్రమల్లో లాభాలు, మత్స్యకారులకి మత్స్య సంపద, రోజులు, చేపల చిల్ల వారికి అభివృద్ధి పొందుకోవచ్చు. ప్రభుత్వ ఉద్యోగంలో అభివృద్ధి, ప్రైవేట్ సెక్టార్లో పనిచేసే వారికి లాభాలు, బెంచ్ ఉద్యోగం ప్రాజెక్టు వెళ్ళగలిగే అవకాశం, తప్పకుండా మీకు ఉన్నతమైన ఉద్యోగ ప్రాప్తి, షేర్ మార్కెట్, స్పెక్యులేషన్, కమ్యూనిటీస్, క్రిప్టో కరెన్సీ, బిట్ కాయిన్స్, లాటరీల వల్ల జూదం వల్ల ధన ప్రాప్తి పొందుకునే అవకాశం బలం కనబడుతుంది. ఈ రోజంతా మీకు అత్యంత అనుకూలంగా ఉంటుంది. వీరికి 4 అంకెల అదృష్టం చెప్పవచ్చు. ఈ సమయాన్ని, అంకెను సద్వినియోగం చేసుకుని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి, మంచి ఫలితాన్ని పొందవచ్చును. వృషభ రాశి వారి ఫలితాలు విధంగా ఉన్నాయి. దూకుడు తగ్గిస్తేనే మంచిది. సెకండ్ హ్యాండ్ వాహనాన్ని కొనుగోలు చేయకండి. డ్రైవర్లు జాగ్రత్తగా ఉండే ప్రయత్నం చేయండి. మద్యపాన సేవనంలో ఇబ్బంది, ప్రభుత్వ ఉద్యోగస్తులకి, ప్రైవేట్ సెక్టార్లో పనిచేసే వారికి నష్టము, ఉద్యోగ భంగము, తాత్కాలిక ఉద్యోగం నుంచి కూడా తొలగించే అవకాశాలు ఉన్నాయి. జాగ్రత్తగా ఉండండి. కమ్యూనికేషన్ స్కిల్స్ పెంచుకోవడం, వృత్తిలో కాస్త పూర్తి స్థాయి నిబద్ధతగా ఉండడం వల్ల ప్రయోజనం ఉంటుంది. ప్రైవేట్ సెక్టార్లో పనిచేసే వారికి ఉద్యోగం బెంచ్ మీదకి మారిపోతుంది. సంస్థ నుంచి మరో సంస్థకి ఉద్యోగం మారాలనుకోవడం మీకు ప్రమాదాన్ని కలిగిస్తుంది. విదేశాల నుంచి స్వదేశానికి వచ్చి వీసా కోసం ప్రయత్నం చేస్తున్న వారికి ఇబ్బందులు తప్పకపోవచ్చు. జన్మజాతకం చూయించుకునే ప్రయత్నం చేయండి. కళాకారుల క్రీడకు ఇబ్బంది, పాడి పరిశ్రమ, పౌల్ట్రీ పరిశ్రమ నష్టాలు, సినిమా రంగంలో వ్యాపార నష్టం, దర్శక నిర్మాతలకి, నటీనటులకి ఇబ్బందులు, నిర్మాత చాలా మోసపోయే అవకాశం, ఈవెంట్ మేనేజ్మెంట్ వారికి, బోరుబాల్తో వారికి, తోలు రెగ్గిన షూ పరిశ్రమ నష్టాలు, రాజకీయ రంగంలో ఇబ్బందులు, మత్స్యకారులకి ప్రమాదం, రొయ్యలు, చేపల చెల వారికి ఇబ్బంది కలిగే అవకాశం, విదేశాల్లో విద్యా ఉద్యోగ వ్యాపార నష్టాన్ని పొందుకునే అవకాశం, రైతన్నలకి పంట నష్టం, పూలు పళ్ళు కూరగాయలు పండించే వారికి, మినపగుళ్ళు, చింతపండు, బెల్లం, మిర్చి, పత్తి పరిశ్రమ నష్టాలు, ప్రభుత్వ ఉద్యోగస్తులు లంచగొండలుగా పట్టుబడే అవకాశం కనబడుతోంది. నర్సరీ తోటలు, పూజా ఆద్ర వ్యాపారంలోను, ఇంటీరియర్, ఎక్స్టీరియర్ ఫర్నిచర్, గాజు పరిశ్రమలోను, వైద్యులకి, వైద్య బృందాల వారికి, న్యాయవాదులకి, కన్స్ట్రక్షన్, రియల్ ఎస్టేట్, మద్యపాన, హోటల్ వ్యాపారం, LIC, మెడికల్, గురిమాడి ఏజెంట్లకి, బొటిక్స్, బ్యూటీ పార్లర్, బ్యాంబు డిపో, బాణసంచ కర్మాగారం, ఆటోమొబైల్, ఎలక్ట్రికల్ వ్యాపారం, సోషల్ మీడియా, శాటిలైట్ జర్నలిస్టుల వారికి, ఫార్మా, సిమెంటు, ఐరన్, ఇటుకలు, ఇసుక, రాగి, ఇత్తడి, మైనింగ్ వ్యాపారంలో నష్టాన్ని పొందుకునే అవకాశాలు ఎక్కువ కనబడుతున్నాయి. షేర్ మార్కెట్, స్పెక్యులేషన్, కమ్యూనిటీస్, క్రిప్టో కరెన్సీ, బిట్ కాయిన్స్ మంచిది కాదు. లాటరీల వల్ల జూదం వల్ల మోసపోయే అవకాశం, సోదరుల మధ్య వ్యతిరేకత, ఇంట్లో ఘర్షణ వాతావరణం, ఆస్తి పంపకాల్లో అసమానతలు, ఇబ్బందులు పడే అవకాశాలు. ఎక్కడ కూడా పూచికత్తుగా సంతకాలు చేయకండి. తేట తెనుగులో మీ యొక్క అగ్రిమెంట్స్ అవన్నీ కూడా ఒకసారి చెక్ చేసుకోండి, అందులో రాసుకోండి. అర్థం పర్థం లేని ఆంగ్లంలో, ఇతర భాషల్లో మీరు రాయకండి. మీకు సులువైనటువంటి, మీకు తెలిసినటువంటి భాషలోనే రాసుకునే ప్రయత్నం చేయండి. మాతృభాషకు మించిన భాష లేదన్న విషయాన్ని గుర్తుపెట్టుకోండి. ఎందుకంటే మీరు అనవసరంగా సంతకాలు పెట్టి ఇబ్బందులు పడే అవకాశాలు ఎక్కువ కనబడుతున్నాయి. అలాగే వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణత్వం, కులవృత్తుల వారికి, జ్యోతిష్య పండితులకి నష్టం, అవమానాలు,
ఆటోమొబైల్ ఎలక్ట్రానిక్ ఎలక్ట్రిక్ వ్యాపారంలో ఇబ్బంది, పాడి పరిశ్రమ పౌల్ట్రీ పరిశ్రమ నష్టాలు పొందుకోవడం, చేనేత వస్త్ర దర్జీ పనిచేసే వారికి, పెట్రోలియం బేకరీ నూనె పదార్థాలకి ఇబ్బందికర వాతావరణం చెప్పబడుతోంది. విద్యా ఉద్యోగ వ్యాపార నష్టం, ధన నష్టం, చికాకు, కోపం, అసహనం, మద్యపాన సేవలు ఇబ్బంది పొందుకునే అవకాశం. ప్రయాణం మంచిది కాదు, తప్పక మీ జన్మజాతం ఎంచుకోవడం మంచిది. ఇదే మీ రాశి వారు చాలా జాగ్రత్తగా ఉండే ప్రయత్నాన్ని చేయండి. ఉదయం 6:19 నుంచి 8:26 వరకు శుభ సమయంగా చెప్పబడుతోంది. వీరికి 5 అంకెను అదృష్టంగా చెప్పవచ్చు. ఈ సమయాన్ని అంకెను సద్వినియోగం చేసుకుని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి, మంచి ఫలితాన్ని పొందవచ్చు. తప్పక ఈ సమయంలో మీరు భగవద్గీత పారాయణం, దుర్గాదేవి అష్టోత్తరం చదువుకోవడం, పెసర్లు దానంగా ఇవ్వడం వల్ల మంచి ప్రయోజనాన్ని పొందుకోవచ్చును. మిథున రాశి వారికి ఊహించని విజయం, ఊహించిన ధనలాభం, వాహన యోగం, వైద్యులకి, వైద్య బృందాల వారికి, న్యాయవాదులకు అనుకూలత, రాజకీయ రంగంలో అభివృద్ధి, సినిమా రంగంలో అనుకూలత, కళాకారుల క్రీడా లాభము, చేనేత వస్త్ర దర్జీ పనిచేసే వారికి, పెట్రోలియం బేకరీ పదార్థాలకి, రైతులకి పంట దిగుబడి, పూలు పళ్ళు కూరగాయలు పండించే లాభాలు, విద్యాలయ వ్యాయామ, చిట్ ఫండ్, ఫైనాన్స్, స్వర్ణకార వ్యాపారస్తులకి మంచి లాభాన్ని పొందుకోవచ్చు. ఆటోమొబైల్ ఎలక్ట్రానిక్ ఎలక్ట్రిక్ వ్యాపారంలో అనుకూలత, మత్స్యకారులకి మత్స్య సంపద, రొయ్యలు, చేపల లాభం, ఎల్ఐసి మెడికల్ గృహ మణిజెంట్లకి, పాడి పరిశ్రమ పౌల్ట్రీ పరిశ్రమ లాభాలు, సీనియర్ సిటిజన్స్ కి, మహిళా మండలికి, నర్సరీ తోటలు, పూజాది వ్యాపారంలోను, వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణత్వం, కులవృత్తుల వారికి, జ్యోతిష్య పండితులకు అనుకూలత, బొటిక్స్, బ్యూటీ పార్లర్, బ్యాంబు డిపో, బాణసంచ కర్మాగారం, టైల్స్, టైల్ వ్యాపారం, ముద్రణాలయం, గ్యాస్ వ్యాపారం, కన్స్ట్రక్షన్, రియల్ ఎస్టేట్, మద్యపానం, హోటల్, ఇంటీరియర్ ఎక్స్టీరియర్ ఫర్నిచర్, గాజు పరిశ్రమ, ఈవెంట్ మేనేజ్మెంట్ వారికి, బోర్బాల్ తుబ్బే వారికి, ఫార్మా, సిమెంట్, ఐరన్, ఇటుకలు, ఇసుక, రాగి, మైనింగ్ వ్యాపారంలో అనుకూలత, స్వదేశంలో విదేశాల్లో విద్యాభివృద్ధి, ఉద్యోగ ప్రాప్తి, ప్రమోషన్లు, ఇంక్రిమెంట్లు పొందుకోవచ్చు. కుటుంబ సౌఖ్యం, సోదర మైత్రి, ఆస్తి పంపకాల అనుకూలతలు, వాహన యోగము, కోర్టు వివాదాలన్నీ కూడా మీకు అనుకూలంగా మారడం, ఇంట్లో ఏదన్నా సంతాన శుభకార్య వేడుకలు జరిగే అవకాశాలు ఉన్నాయి. పెద్దవాళ్లతో అనుకూల శుభయోగాలు, ఆస్తి పంపకాల అనుకూలత, అలాగే భాగస్వామి వ్యాపారంతో కొత్త వ్యాపారాన్ని ప్రారంభించేందుకు అవకాశాలు ఉన్నాయి. విలువైన బహుమానాలు అందుకునే అవకాశం ఉంటుంది. ఆకస్మిక ప్రయాణాలు, ధర్మకార్యాలు, తీర్థయాత్ర సేవన చేసే అదృష్టం కనబడుతోంది. రోజంతా మీకు అనుకూలంగా ఉంటుంది. వీరికి 6 అంకెను అదృష్టంగా చెప్పవచ్చు. ఈ సమయాన్ని అంకెను సద్వినియోగం చేసుకుని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి, మంచి ఫలితాన్ని పొందవచ్చు. కర్కాటక రాశి వారి ఫలితాలు విధంగా ఉన్నాయి. వాక్చాతుర్యము, రాజకీయ రంగంలో అభివృద్ధి, సినిమా రంగంలో వ్యాపార లాభము, కళాకారుల క్రీడాకారులకి స్వదేశంలో విదేశాల్లో అనుకూలత, రైతన్నలకి పంట లాభం, పూలు పళ్ళు కూరగాయలు, మినపగుళ్ళు, చింతపండు, బెల్లం, మిర్చి, పత్తి పరిశ్రమలో అభివృద్ధి పొందుకోవచ్చు. విద్యార్థి విద్యాలాభం, ఉద్యోగస్తులకు ఉద్యోగ లాభం, చేనేత వస్త్ర దర్జీ పనిచేసే వారికి, పెట్రోలియం బేకరీ నూనె పదార్థాలకి, విద్యాలయ వ్యాయామ, చిట్ ఫండ్, ఫైనాన్స్, స్వర్ణకార వ్యాపారస్తులకి లాభాలు పొందుకునే అవకాశం. ఆత్మీయుల కలిక, ఆనంద యోగం, బంధుమిత్రుల సమాగమం, విదేశాల్లో కూడా విద్యా ఉద్యోగ వ్యాపార లాభం, ఆటోమొబైల్ ఎలక్ట్రానిక్ ఎలక్ట్రికల్ వ్యాపారం అనుకూలత, వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణత్వం, కులవృత్తుల వారికి, జ్యోతిష్య పండితులకి అనుకూలవంతమైన శుభస్థితి. బొటిక్స్, బ్యూటీ పార్లర్, బ్యాంబు డిపో, బాణసంచ కర్మాగారం, టైల్స్, టైల్ వ్యాపారం, ముద్రణాలయం, గ్యాస్ వ్యాపారం, ఇంటీరియర్ ఎక్స్టీరియర్ ఫర్నిచర్, గాజు పరిశ్రమ, కన్స్ట్రక్షన్, రియల్ ఎస్టేట్, మద్యపాన, హోటల్ వ్యాపారంలో, ఈవెంట్ మేనేజ్మెంట్కి, బోర్బాల్తో వారికి, తోలు రెగ్జిన్ షూ పరిశ్రమ అభివృద్ధి, మత్స్యకారులకి మత్స్య సంపద, రొయ్యలు, చేపల లాభం, పాడి పరిశ్రమ పౌల్ట్రీ పరిశ్రమలో అనుకూలత, సీనియర్ సిటిజన్కి, మహిళా మండలికి అభివృద్ధి, సోషల్ మీడియా, శాటిలైట్ జర్నలిస్టుల వారికి లాభాలు, షేర్ మార్కెట్, స్పెక్యులేషన్, కమ్యూనిటీస్, క్రిప్టో కరెన్సీ, బిట్ కాయిన్స్లలో లాభాలు పొందుకోవచ్చు. కొత్త వ్యాపార లాభం, ప్రభుత్వ ప్రైవేట్ సంస్థల ఉద్యోగ లాభం, విద్యార్థికి విద్యా లాభాన్ని పొందుకోవడం, ఫార్మా, సిమెంటు, ఐరన్, ఇటుకలు, ఇసుక, రాగి, మైనింగ్ వ్యాపారంలో అనుకూలత, వైద్యులకు, వైద్య బృందాల వారికి, న్యాయవాదులకు శుభయోగాలు, ఎల్ఐసి మెడికల్ గృహ మణిజెంట్లకి కలిసి వచ్చే అవకాశం, చాలా మంచి అనుకూలవంతమైన ధనధాన్య, సోదర మైత్రి, అలాగే ఉద్యోగ లాభం, విద్యా లాభాన్ని పొందుకుని అదృష్టంగా చెప్పవచ్చు. వీరికి 2 అంకెను అదృష్టంగా చెప్పవచ్చును. ఈ సమయాన్ని అంకెను సద్వినియోగం చేసుకుని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి, మంచి ఫలితాన్ని పొందవచ్చును. సింహరాశి వారి ఫలితాలు విధంగా ఉన్నాయి. పట్టుదల, స్థైర్యము, ధైర్యము, ఆనందము, సోదర మైత్రి, కుటుంబ సౌఖ్యం, విద్యాలాభం, ఉద్యోగ లాభం, శుభవార్త శ్రవణం, సత్సంతాన ప్రాప్తి, వివాహ సంబంధ వేడుకల్లో అనుకూలత, మత్స్యకారులకి మత్స్య సంపద, రొయ్యలు, చేపల చెల్ల వారికి లాభం, సినిమా రంగంలో అభివృద్ధి, పాడి పరిశ్రమ పౌల్ట్రీ పరిశ్రమ లాభాలు, సీనియర్ సిటిజన్స్కి మహిళా మండలికి నర్సరీ తోటలు పూజా ఆద్ర వ్యాపారంలోను అభివృద్ధి, రైతన్నలకి పంట లాభం, పూలు పళ్ళు కూరగాయలు మినపగుళ్ళు చింతపండు బెల్లం మిర్చి పత్తి పరిశ్రమ సూపర్ మార్కెట్ కిరాణా అభివృద్ధి, షేర్ మార్కెట్ స్పెక్యులేషన్ కమ్యూనిటీస్ క్రిప్టో కరెన్సీ బిట్ కాయిన్స్లు లాటరీల వల్ల జూదం వల్ల ధన ప్రాప్తి, వేద పండితులు పురోహితులు బ్రాహ్మణత్వం కులవృత్తుల వారికి జ్యోతిష్య పండితులకి లాభం, గౌరవము ఆనందాన్ని పొందుకోవడం, విదేశాల్లో విద్యా ఉద్యోగ వ్యాపార లాభాన్ని పొందుకునే అవకాశం, పట్టుదలతో ప్రతి పనిలో అనుకూలతను పొందుకునే అవకాశం, పెద్దవాళ్లతో గౌరవం, పెద్దవాళ్ళ నుంచి వ్యాపార అభివృద్ధి పొందుకునే అవకాశం,
విదేశాలకు కూడా మంచి విద్యా ఉద్యోగ వ్యాపార లాభాన్ని పొందుకోవచ్చు. ధనప్రాప్తి అనుకూలంగా ఉంటుంది. ప్రతి పనిలో ప్రావీణ్యత పొందుకునే అవకాశం. అలాగే ఫార్మా, సిమెంటు, ఐరన్, ఇటుకలు, ఇసుక, రాగి, ఇత్తడి, మైనింగ్ వ్యాపారంలోను, ఇంటీరియర్, ఎక్స్టీరియర్ ఫర్నిచర్, గాజు పరిశ్రమ, తోలు రెగ్జిన్ షూ పరిశ్రమ, సోషల్ మీడియా, సాటిలైట్ జర్నలిస్టుల వారికి, ఈవెంట్ మైన వారికి తప్పకుండా అనుకూలవంతుల శుభయోగాలు. వృత్తి ఉద్యోగాదుల్లో, విద్యా పరిపూర్ణతల్లో, అలాగే ప్రభుత్వ ప్రైవేట్ సంస్థల ఉద్యోగ లాభాన్ని పొందుకోవడం, మంచి ధనప్రాప్తి, లోన్ సౌకర్యాన్ని పొందుకోవడం, శత్రునాశనం, మిత్రలాభం, సత్సంతాన ప్రాప్తి, కుటుంబ సౌఖ్యం. అన్ని రకాల శుభయోగాల పరంపర కొనసాగుతుంది. వీరికి 5 అంకెల అదృష్టంగా చెప్పవచ్చు. ఈ సమయాన్ని అంకెను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి. మంచి ఫలితాన్ని పొందవచ్చును. కన్యా రాశి వారి ఫలితాలు విధంగా ఉన్నాయి. కష్టము, నష్టం, కొద్దిగా ఓర్పు, సహనం ఎక్కువగా ఉండాలి. విద్యార్థి ఇతరుల మీద ఆధారపడకూడదు. శుభకార్యాల్లో మాట్లాడుతున్నప్పుడు కాస్త మౌనము, లేదా వేరే కార్యక్రమం అంటే వాళ్ళ కార్యక్రమం ఆడుతున్నప్పుడు మధ్యలో మనం దూరి అనవసరంగా దాని గురించి మీరు మాట్లాడకూడదు. అది మీకు ప్రమాదం కలిగే అవకాశం. అక్కడ కార్యవిచ్ఛిన్నం జరుగుతుంది, మీకు ప్రమాదం జరిగే అవకాశం, ఉన్న బంధుత్వం కూడా తొలగిపోతుంది. కాబట్టి అనవసర పెత్తనము చెయ్యకండి. జాగ్రత్తగా ఉండే ప్రయత్నాన్ని చేయండి. ఆరోగ్య విషయాన్ని కాపాడుకోండి. ఆరోగ్య లోపాలు కూడా ఎక్కువ కనబడుతున్నాయి. ఉదర సంబంధమైన అలాగే గుప్తమైనటువంటి శరీర భాగాల్లో కొద్ది అనారోగ్య సూచన ఎక్కువ కనబడుతుంది. కాస్త జాగ్రత్తగా ఉండే ప్రయత్నం చేయడం, కాస్త నీళ్లు ఎక్కువ తాగడం, యోగాసనాలు వేసుకోవడం వల్ల మీకు ప్రయోజనం ఎక్కువగా ఉంటుంది. అలాగే ఎర్ర వస్త్రాన్ని, గోధుమలు, అలాగే మినుములు, నలుపు వస్త్రాన్ని కూడా దానంగా ఇవ్వడం వల్ల మీకు అనుకూలత ఉంటుంది. భగవద్గీత పారాయణం సదా మీకు అనుకూలత. భగవద్గీతలో మీరు 6 నుంచి 9 అధ్యాయాలు చదవండి. తప్పకుండా మీకు అనుకూలవంతమైన శుభగడియలు, ఆరోగ్య లాభాన్ని పొందుకోవచ్చు. ఆర్థిక విషయాలు వెసులుబాటు ఉంటుంది. ప్రస్తుతం పూచికత్తుగా సంతకాలు పెట్టకండి. లేనిపోయినటువంటి విషయాలు జోక్యం చేసుకోకండి. అలాగే చిట్ ఫండ్, ఫైనాన్స్ వ్యాపారంలో జాగ్రత్త. విద్యాలయ, వ్యాయామ, అలాగే స్వర్ణకార వ్యాపారస్తులు కూడా జాగ్రత్తగా ఉండే ప్రయత్నాన్ని చేయాలి. కళాకారులు, క్రీడాకారులకు ఇబ్బంది, సినిమా రంగంలో వ్యాపార నష్టాన్ని పొందుకోవడం, కుటుంబ సమస్యలు ఎక్కువగా ఉండడం, సోదరుల మధ్య వ్యతిరేకత, తల్లిదండ్రులతో వ్యతిరేకత, ఆస్తి పంపకాల అసమానతలు, కోర్టు తీర్పులు మీకు వ్యతిరేకంగా వచ్చే అవకాశం ఉంటుంది. తస్మాత్ జాగ్రత్త. విద్యార్థులకు కొద్ది నష్టం. అలాగే ఉద్యోగస్తులు కూడా జాగ్రత్తగా ఉండే లంచగొండలుగా పట్టుబడే అవకాశం. రెవెన్యూ డిపార్ట్మెంట్, విద్యాశాఖ, దేవాదాయ ధర్మాదాయ శాఖలో పనిచేస్తున్న వారు, అలాగే నీటిపారుదల శాఖలో, అలాగే అటవీ శాఖలో పనిచేస్తున్న వారు కూడా లంచగొండలుగా పట్టుబడే అవకాశం ఎక్కువగా ఉంటుంది. కాస్త జాగ్రత్తగా ఉండే ప్రయత్నాన్ని చేయండి. మద్యపాన సేవనం మీకు ప్రమాదాన్ని కలిగిస్తుంది. దానికి దూరంగా ఉండే ప్రయత్నం చేయండి. వాహన ప్రమాదం పొంచి ఉన్నది. సెకండ్ హ్యాండ్ వాహనాన్ని కొనుగోలు చేయకూడదు. దూర ప్రయాణం చేయకపోవడం మంచిదన్న విషయాన్ని గుర్తుపెట్టుకోండి. మత్స్యకారులు కూడా సముద్రంలో వెళ్ళకూడదు. రొయ్యలు, చేపలు చెల్లె వారికి నష్టం. ఆటోమొబైల్, ఎలక్ట్రానిక్, ఎలక్ట్రికల్ వ్యాపారం, సోషల్ మీడియా, సాటిలైట్ జర్నలిస్టుల వారికి ఇబ్బందికర వాతావరణం. వైద్యులకి, వైద్య బృందాల వారికి, న్యాయవాదులకి నష్టము. దొంగ వైద్యుల బెడద ఎక్కువ ఉండడం. అలాగే ఫార్మా, సిమెంటు, ఐరన్, ఇటుకలు, ఇసుక, రాగి, ఇత్తడి, మైనింగ్ వ్యాపారంలో, కన్స్ట్రక్షన్, రియల్ ఎస్టేట్, మద్యపానం, హోటల్ వ్యాపారంలో, ఇంటీరియర్, ఎక్స్టీరియర్ ఫర్నిచర్, గాజు పరిశ్రమలో కూడా నష్టాలు పొందుకునే అవకాశం కనబడుతోంది. బొటిక్స్, బ్యూటీ పార్లర్, బ్యాంబు డిపో, బాణసంచ కర్మాగారం, టైల్ల వ్యాపారం, ముద్రణాలయం, గ్యాస్ వ్యాపారంలో నష్టం. ఈవెంట్ మేనేజ్మెంట్ వారికి, బోర్బాల్తో వారికి, తోలు రెగ్జిన్ షూ పరిశ్రమలో ఇబ్బందులు. వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణత్వం, కులవృత్తుల వారికి, సీనియర్ సిటిజన్కి, మహిళా మండలికి, నర్సరీ తోటలు, పూజా ఆధార వ్యాపారంలో కూడా నష్టాలు. రైతులందరూ కూడా మోసపోయే అవకాశం. షేర్ మార్కెట్లో పెట్టుబడి పెట్టకూడదు. అలాగే లాటరీ వల్ల, జూదం వల్ల నష్టం ఎక్కువగా ఉంటుంది. ఎవరికి కూడా పూచికతో సంతకాలు చేయకండి. ఎవరికి కూడా ధనము అప్పుగా ఇవ్వకండి. మీ వాహనాన్ని ఇవ్వకూడదు. విద్యార్థులు మీ పరీక్ష మీరు మాత్రమే రాయండి. ఇతరులతో మీరు పరీక్ష రాయించకండి. మంచిది కాదు, నష్టాన్ని పొందుకుంటారు. విదేశాలకు వెళ్ళేటువంటి యోగ్యతను కూడా కోల్పోయే ప్రమాదం, పోలీస్ కేసు అవుతుంది. జాగ్రత్త. అలాగే ప్రభుత్వ ఉద్యోగం జాగ్రత్తగా ఉండే ప్రయత్నం చేయండి. అనుకోకుండా మీరు చేసేటువంటి చిన్న పొరపాట్లు మీ ఉద్యోగాన్ని కోల్పోయే ప్రమాదం. ప్రైవేట్ సెక్టార్లో కూడా ఉద్యోగంలో తొలగించే అవకాశాలు ఉన్నాయి. జాగ్రత్తగా ఉండండి. పాడి పరిశ్రమ, పౌల్ట్రీ పరిశ్రమల్లో నష్టాలు ఎక్కువగా ఉంటున్నాయి. కాబట్టి అప్రమత్తంగా ఉండండి. భగవద్గీత పారాయణం చేయడం శుభకరంగా చెప్పబడుతోంది. ఎవరికైనా సరే ఉప్పు కూడా దానంగా ఇవ్వండి. చాలా మంచి ప్రయోజనాన్ని పొందుకుంటారు. వీరికి ఉదయం 8:14 నుంచి 9:57 మధ్య కాలంలో శుభ సమయంగా చెప్పబడుతోంది. వీరికి 9 అంకెను అదృష్టంగా చెప్పవచ్చు. ఈ సమయాన్ని, అంకెను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి. మంచి ఫలితాన్ని పొందవచ్చును. తులారాశి వారికి అదృష్టం అంటే వీరిదే. షేర్ మార్కెట్, స్పెక్యులేషన్, కమ్యూనిటీస్, క్రిప్టో కరెన్సీ, బిట్ కాయిన్, లాటరీల వల్ల, జూదం వల్ల, రుణ సౌకర్యం వల్ల, ఆస్తి పంపకాల వల్ల, ఎప్పుడో 10 ఏళ్ల క్రితం ధనం తిరిగి రావడం వల్ల, సంపూర్ణ ఆరోగ్యం వల్ల కానీ చాలా మంచి ఆర్థిక ఆనంద, ఆరోగ్య శుభయోగాలు. ప్రభుత్వ ప్రైవేట్ సంస్థల్లో ఉద్యోగ లాభాన్ని పొందుకోవడం, తాత్కాలిక ఉద్యోగం పర్మనెంట్ అవ్వడం, కారుణ్యమకాల ఉద్యోగాన్ని పొందుకోవడం, ఈవెంట్ మేనేజ్మెంట్కి, బోర్బాల్తో వారికి, తోలు రెగ్జిన్ షూ పరిశ్రమలో లాభాలు పొందుకోవడం, మత్స్యకారులకి సంపద, రొయ్యలు, చేపలు చెల్లె వారికి అభివృద్ధి, రైతన్నలకి పంట లాభం, పూలు, పళ్ళు, కూరగాయలు, మినపగుళ్ళు, చింతపండు, బెల్లం, సూపర్ మార్కెట్, కిరాణా వ్యాపారంలో అభివృద్ధి పొందుకోవడం, ఎల్ఐసి, మెడికల్, గురైన ఏజెంట్లకి అనుకూలత, టార్గెట్ రీచ్ అవ్వగలిగే అవకాశం.
కళాకారుల క్రీడల లాభము, సినిమా రంగంలో వ్యాపార అభివృద్ధి పొందుకోవడం, సినిమా రంగంలో ముఖ్యంగా నటీనటులకు గొప్ప అవకాశాలు, రాజకీయ రంగంలో మంచి అభివృద్ధి, చేనేత వస్త్ర దర్జీ పనిచేసే వారికి, పెట్రోలియం బేకరీ నూనె ఉత్పత్తులకి, ఎల్ఐసి మెడికల్ గృహ నిర్మాణ ఏజెంట్లకి లాభం, విద్యాలయ వ్యాయామ చిట్ ఫండ్ ఫైనాన్స్ వ్యాపారంలో స్వర్ణకార వ్యాపారస్తులకి అనుకూల శుభస్థితి, వేద పండితులు పురోహితులు బ్రాహ్మణత్వం కులవృత్తుల వారికి, జ్యోతిష్య పండితులకి, పాడి పరిశ్రమ పౌల్ట్రీ పరిశ్రమ సీనియర్ సిటిజన్స్ కి మహిళా మండలికి, నర్సరీ తోటలు పూజా ద్రవ్యాల వ్యాపారంలో లాభాలు పొందుకోవచ్చు, బొటిక్స్ బ్యూటీ పార్లర్ బ్యాంబు డిపో బాణసంచి కర్మాగారం టైల్స్ టైల్ల వ్యాపారం ముద్రణాలయం గ్యాస్ వ్యాపారం కన్స్ట్రక్షన్ రియల్ ఎస్టేట్ మద్యపానం హోటల్ ఇంటీరియర్ ఎక్స్టీరియర్ ఫర్నిచర్ గాజు పరిశ్రమలు కూడా మంచి అభివృద్ధి పొందుకునే శుభతరుణం. ఈ రోజంతా మీకు ప్రతి చోట గౌరవం ఆనందం కుటుంబ సౌఖ్యం వివాహ యోగ్యం సంతాన యోగం ఊహించని శుభ సంఘటనలు భాగస్వామి వ్యాపారతో అనుకూలతలు కొత్త వ్యాపార లాభం విదేశీయానం విదేశాలు సుస్థిర స్థానం గ్రీన్ కార్డ్ పిఆర్ హెచ్ వీసాలు పొందుకునే అవకాశం విద్యార్థి బ్రహ్మాండమైన విద్య ఇలా ప్రతి విషయంలో మీకు శుభం కలిగేటువంటి అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. వీరందరికీ కూడా అనుకూలంగా ఉంటుంది. 8 అంకెను అదృష్టంగా చెప్పవచ్చును. ఈ సమయాన్ని అంకెను సద్వినియోగం చేసుకుని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి, మంచి ఫలితాన్ని పొందవచ్చును. వృశ్చిక రాశి వారి ఫలితాలు ఈ విధంగా ఉన్నాయి. ఉద్యోగార్థులకి ఉద్యోగం, విద్యార్థులకి విద్యాలాభం, పోటీ పరీక్షల విజయం, అకాడమిక్ ఎడ్యుకేషన్లో లాభం, ప్రశాంతమైన జీవనం, ఆరోగ్య లాభం, సమస్త రోగనాశనం, శత్రునాశనం, మిత్రలాభం, కన్సల్టెన్సీ మీద ఆధారపడవచ్చు, మ్యారేజ్ బ్యూరో నుంచి శుభవార్త వినవచ్చు, ఈవెంట్ మేనేజ్మెంట్ వారికి, బోర్బాల్తో వారికి, తోలు రెగ్జిన్ షూ పరిశ్రమల లాభాలు, కళాకారుల క్రీడగా అభివృద్ధి, సినిమా రంగంలో వ్యాపార వృద్ధి పొందుకునే అవకాశం, ఉన్నతమైనటువంటి వ్యక్తులతో పరిచయం, కొత్త వ్యాపార ప్రారంభం, రాజకీయ రంగంలోనూ సినిమా రంగంలోనూ అనుకూలత, విదేశాల్లో కూడా మంచి ఉన్నతమైనటువంటి స్థిర నివాసం, కళాకారుల క్రీడా అభివృద్ధి, విద్యాభివృద్ధి, ఉద్యోగ ప్రాప్తి, H1 వీసాలు పొందుకునే అవకాశం, షేర్ మార్కెట్ స్పెక్యులేషన్, కమ్యూనిటీస్, క్రిప్టో కరెన్సీ, బిట్ కాయిన్స్, లాటరీల వల్ల జూదం వల్ల ధన ప్రాప్తి, వేద పండితులు పురోహితులు బ్రాహ్మణోత్తములు కులవృత్తుల వారికి, జ్యోతిష్య పండితులకి అనుకూలవంతమైన శుభస్థితి, సీనియర్ సిటిజన్స్ కి మహిళా మండలికి లాభం, పాడి పరిశ్రమ పౌల్ట్రీ పరిశ్రమ అభివృద్ధి పొందుకోవడం, ఎల్ఐసి మెడికల్ గృహ నిర్మాణ ఏజెంట్లకి లాభాలు, సోషల్ మీడియా సైడ్ ముఖ్యంగా సోషల్ మీడియా సైడ్ జర్నలిస్టుల వారికి విదేశాల్లో కూడా మంచి అవార్డు రివార్డు అందుకునే అవకాశం కనబడుతుంది. మత్స్యకారులకి మత్స్య సంపద రుజులు చేపడుతున్న లాభం, ఈవెంట్ మేనేజ్మెంట్ వారికి, బోర్బాల్తో వారికి, తోలు రెగ్జిన్ షూ పరిశ్రమల అభివృద్ధి, రైతన్నలకి పంట లాభం, పూలు పళ్ళు కూరగాయలు మినపగుళ్ళు చింతపండు బెల్లం మిర్చి పత్తి పరిశ్రమ లాభాలు, కుటుంబ సౌఖ్యం సంతాన యోగం అన్యోన్య దాంపత్యం, కుటుంబ సభ్యులతో కలిసి విహారయాత్ర విదేశీ యాత్ర వినోదయాత్ర చేసేటువంటి అవకాశాలు బలంగా కనబడుతున్నాయి. కన్స్ట్రక్షన్ రియల్ ఎస్టేట్ మద్యపానం హోటల్ ఇంటీరియర్ ఎక్స్టీరియర్ ఫర్నిచర్ గాజు పరిశ్రమ వైద్యులకి వైద్య బృందాల వారికి న్యాయవాదులు కలిసి వచ్చే అవకాశం, బొటిక్స్ బ్యూటీ పార్లర్ బ్యాంబు డిపో బాణసంచి కర్మాగారం టైల్స్ టైల్ల వ్యాపారం ముద్రణాలయం గ్యాస్ వ్యాపారం లాభాలు, ఫండ్ ఫైనాన్స్ వ్యాయామ విద్యాలయ స్వర్ణకార వ్యాపారస్తులకి మంచి లాభాలు పొందుకోవచ్చు. అనుకున్నటువంటి చోట ధనధాన్య వృద్ధిని విదేశీ ప్రాప్తిని భాగస్వామ్యంతో మంచి వ్యాపార లాభాన్ని పొందుకునే అదృష్టయోగం. ఇదంతా మీరు అనుకున్నటువంటి ప్రతి పనిలో విజయం తప్పక తథ్యము. ఈ రాశి వారికి 1 అంకెను అదృష్టంగా చెప్పవచ్చు. ఈ సమయాన్ని అంకెను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి, మంచి ఫలితాన్ని పొందవచ్చును. ధనుసు రాశి వారికి అద్భుతం, అమోఘమైనటువంటి బహుమానాలు అందుకోవడం, ఉద్యోగంలో ఊహించినటువంటి స్థానం, డబుల్ ప్రమోషన్ లేదా ఒక సంస్థ నుంచి మరో సంస్థలోకి మారడం, బెటర్ ప్యాకేజీ లభించే అవకాశం, స్వరాష్ట్రం నుంచి వేరే రాష్ట్రానికి డిప్యుటేషన్ మీద ఉద్యోగ బదిలీలు, ఉద్యోగ స్థిరత్వం, అలాగే విదేశాల్లో కూడా ప్రభుత్వ ఉద్యోగాన్ని పొందుకునే అవకాశం, రాయబార కార్యాలయంలో మీరు ఉద్యోగం చేసే అవకాశం, కళాకారుల క్రీడల అభివృద్ధి, స్వదేశంలో విదేశాల్లో పేరు ప్రఖ్యాతులు పొందుకునే అవకాశం, ఈవెంట్ మేనేజ్మెంట్ వారికి, బోర్బాల్తో వారికి, తోలు రెగ్జిన్ షూ పరిశ్రమల లాభాలు, సినిమా రంగంలో వ్యాపార అభివృద్ధి, రైతన్నలకి పంట లాభం, పూలు పళ్ళు కూరగాయలు మినపగుళ్ళు చింతపండు బెల్లం మిర్చి పత్తి పరిశ్రమ సూపర్ మార్కెట్ వ్యాపారం లాభాలు పొందుకోవచ్చును. రాజకీయ రంగంలో కూడా అనుకూలత, షేర్ మార్కెట్ స్పెక్యులేషన్, కమ్యూనిటీస్, క్రిప్టో కరెన్సీ, బిట్ కాయిన్స్లలో లాభం, రుణ విమోచనం, రోగనాశనం, శత్రునాశనం, విద్యాభివృద్ధి, పోటీ పరీక్షలు కానీ అకాడమిక్ పరీక్షల్లో విజయం ఖాయంగా చెప్పవచ్చు. అలాగే ప్రభుత్వ ప్రైవేట్ సంస్థలు మంచి ఉద్యోగ లాభం, డ్రైవర్లకి, పెయింటర్లకి, ఎలక్ట్రీషియన్స్కి, విద్యాలయ వ్యాయామ చిట్ ఫండ్ ఫైనాన్స్ స్వర్ణకార వ్యాపారస్తులకు లాభాలు, ఆటోమొబైల్ ఎలక్ట్రానిక్ వ్యాపారంలో కలిసి వచ్చే అవకాశం, వేద పండితులు పురోహితులు బ్రాహ్మణత్వం కులవృత్తుల వారికి, జ్యోతిష్య పండితులకి, సీనియర్ సిటిజన్కి మహిళా మండలికి అనుకూలత, నర్సరీ తోటలు పూజాది వ్యాపారం లాభాలు పొందుకోవచ్చు, వైద్యులకి వైద్య బృందాల వారికి, న్యాయవాదులు కలిసి వచ్చే అవకాశం, మత్స్యకారులకి మత్స్య సంపద రొయ్యలు చేపల చెల్ల వారికి లాభం, ఫార్మా సిమెంటు ఐరన్ ఇటుకలు ఇసుక రాగి ఇత్తడి మైనింగ్ వ్యాపారంలో కూడా మంచి లాభాలు పొందుకోవచ్చు. ఇచ్చిన మాట నిలబెట్టుకోగలగడం, వాహన యోగాన్ని, బంధుమిత్రుల సమాగమం కానీ ఇంట్లో ఏదైనా శుభకార్యం జరిగే అవకాశాలు కూడా బలం కనబడుతుంది. ఈ రోజంతా మీకు అనుకూలంగా ఉంటుంది. వీరికి 7 అంకెను అదృష్టంగా చెప్పవచ్చు. ఈ సమయాన్ని అంకెను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి, మంచి ఫలితాన్ని పొందవచ్చును. మకర రాశి వారికి ఇబ్బందికర వాతావరణం. నిన్న కూడా ఇలాగే ఉందనుకుంటాను నేను. ఈరోజు కూడా అదే సమయం, అదే పునరావృతమే అవకాశం.
దూకుడు తగ్గించడం, మద్యపాన సేవన చేయకపోవడం, ప్రభుత్వ ఉద్యోగస్తులు లంచం అనే బిచ్చ వెతుకోకపోతే మంచిది. అనామకులతో అనవసరంగా మాట్లాడకండి. అంటే హోటల్ వ్యాపారం మూతపడే అవకాశం ఉంది. కొన్ని హోటళ్ళు మూతపడితే మంచిదేలే. ఇక్కడ తుమ్మేసి ఉమ్మేసి అమ్మేటువంటి హోటళ్ళు మూతపడడం మంచిదే. ఎందుకంటే అనేక రకాల రోగాలు వస్తాయి. వాడుకున్నటువంటి రోగం, వాడి మతానుకున్న రోగం కూడా మనకు అంటుకుంటుంది. కాబట్టి అటువంటి మూతపడితే మంచిదే. కానీ ఈ రాష్ట్రంలో మంచి వాళ్ళ యొక్క హోటళ్ళు కూడా మూతపడే అవకాశం ఉంటుంది. కనుక జాగ్రత్తగా ఉండే ప్రయత్నం చేయండి. అంటే నకిలీ భోజన పదార్థాలు, నకిలీ నూనెలు, అంటే వ్యాపారం చేయాలంటే లాస్ట్కి వచ్చరికి సర్లే కన్నతల్లి పాలు కూడా అమ్ముతున్నారు ఇవాళ రేపు. అటువంటి దౌర్భాగ్య స్థితి. సో అంటే మనము ఎంత జాగ్రత్తగా ఉంటే అంత మంచిది. భాష విషయంలో, మతం విషయంలో, కులము, మన విషయంలో, మన ఇల్లు విషయంలో. ఇప్పుడు కొత్త సినిమాల వల్ల వచ్చేటువంటి కొత్త అనర్థాలు. అంటే అవతలి వాళ్ళని ఎటువైపు అయినా సరే మన వైపు తిప్పుకొని మన కబ్జాలో ఉంచుకుందన్న భావన. అటువంటి ఆటలు సాగనివ్వవద్దు. మనము మన దృష్టి, మన యుతి, మన సిద్ధాంతం అన్ని కూడా బలంగా ఉన్నప్పుడే మనం స్టార్ట్ ఉంటాం. ఇది పిడికిలి, ఇది గట్టిగా ఉన్నప్పుడే మనం. కులాలన్నీ వేరు ఉండొచ్చు, కానీ ఇది ఒకటి సనాతన ధర్మం. ఈ ధర్మం అనేది మనకు గట్టిగా ఉండాలి. అప్పుడే ఇతరుల యొక్క ప్రభావం మన మీద ఉండదు. కానీ మనం విచ్ఛిన్నమైనటువంటి వ్యవస్థలో ఉన్నాం. వీడి అలవాటుని వాడికి, వాడి అలవాట్లు వీడికి, వీడి తప్పుల్ని వాడికి, వాడి తప్పుల్ని వీడికి ఎన్నుకునే ప్రయత్నం ఉన్నాం. ఎందుకు చెప్తున్నా అంటే ఈ రాశి వారికి ఈ రోజున అనవసరమైన వ్యాపకాలు, అనవసరమైన స్నేహితుల వల్ల మానవమానాలు పొందుకునే అవకాశం కనపడుతుంది. అటువంటి వాటి వల్ల నష్టం పొందుకుంటాం. కళాకారులు, క్రీడాకారులకి, సినిమా రంగంలో కానీ, రాజకీయ రంగంలో కానీ, పాడి పరిశ్రమ, పౌల్ట్రీ పరిశ్రమలో కానీ, అంటే ఇతరుల యొక్క జోక్యం మీకు నష్టాన్ని కలిగిస్తుంది. ఆదాయ వనరులు పోతాయి, అనవసర దౌర్భాగ్యం ఏర్పడే అవకాశం, దురదృష్టం ఇవన్నీ ఉండే అవకాశం. కాబట్టి చెడ్డవారికి దూరంగా ఉండండి. వారితో బయటికి వెళ్ళకండి. మానవమాన ఆడపిల్లకి జాగ్రత్త. వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణత్వం, కులవృత్తులు, వారి జ్యోతిష్య పండితులు మన పరిధి దాటి పరాయి వాడితో చేసినటువంటి తప్పుడు పని మనల్ని సినిమాల్లో జోకర్గానే చూపిస్తారు. కాబట్టి మీరు ఎంత నిక్కచ్చిగా ఉండి, ఎంత గట్టిగా ఉండగలిగితే అటువంటి మనకి ధర్మాన్ని పాటిస్తే లాభం కలుగుతుంది. లేదా మనం నష్టాన్ని పొందుకుంటూనే ఉంటాం. ఇక్కడ పడితే అక్కడ తినడం, ఏది పడితే తాగడం, ఇవన్నీ కూడా మనం ఎప్పుడు వదిలేస్తే అప్పుడు సమాజ హితము పొందుకునే అవకాశం ఉంది, సమాజం బాగుపడే అవకాశం ఉంటుంది, లేదా భ్రష్టు పట్టిపోతుంది. ఏదేమైనా జాగ్రత్తగా ఉండండి. విద్యార్థులు ఇతరుల మీద ఆధారపడకండి. ఉద్యోగస్తులు లంచపుచ్చుకోకండి. కన్స్ట్రక్షన్, రియల్ ఎస్టేట్, మద్యపానం, హోటల్, ఇంటీరియర్, ఎక్స్టీరియర్, ఫర్నిచర్, గాజు పరిశ్రమలు నష్టాలు పొందుకోండి. కుటుంబంలో అనవసరమైన గొడవలు, చికాకులు, ఆస్తి తగాదాలు, రాజకీయ రంగంలో ఇబ్బంది, ఎల్ఐసి, మెడికల్, గురిమజెంట్లకి, వైద్యులకు, వైద్య బృందాల వారికి, న్యాయవాదులకు కష్టకాలంగా చెప్పబడుతోంది. అనుకోని రుగ్మతలు, అంటువ్యాధి ప్రబలే అవకాశం. మాస్క్ ధరించండి, సోషల్ డిస్టెన్స్ పాటించండి. దానివల్ల మంచి ప్రయోజనాన్ని పొందుకునే అవకాశం ఉంటుంది. ఏదేమైనా ఈ రాశి వారు కాస్త అప్రమత్తంగా ఉండడం వల్ల మంచి ప్రయోజనం ఉంటుంది. వీరికి ఉదయం 7:16 నుంచి 8 గంటల వరకు, తిరిగి 9:02 నుంచి 10:38 మధ్య కాలంలో శుభ సమయంగా చెప్పబడుతుంది. వీరికి 6 అంకెల దృష్టిగా చెప్పబడుతుంది. అలాగే తప్పకుండా ఈ సమయంలో మీరు భగవద్గీత పారాయణం, లలితా సహస్రనామ పారాయణం, రామనామ జపం, ఈశ్వర ఆరాధన ఎంత ఎక్కువ చేయగలదో అంత మంచిది. షేర్ మార్కెట్ స్పెక్యులేషన్లో పెట్టుబడి పెట్టకూడదు. లాటరీలో చూడడం వల్ల మోసపోయే అవకాశాలు ఉంటాయి. తగు జాగ్రత్త తీసుకొని రైతన్న కూడా మోసపోయే అవకాశాలు. కాబట్టి జాగ్రత్తగా ఉండడం. ఈ సమయాన్ని, అంకెలను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి. మంచి ఫలితాన్ని పొందవచ్చు. కుంభరాశి వారి ఫలితాలు ఈ విధంగా ఉన్నాయి. అనుకూలత, అన్యోన్యత, ఆనందయోగం, సంఘంలో పేరు ప్రఖ్యాతులు పొందుకోవడం, వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణత్వం, కులవృత్తులు, జ్యోతిష్య పండితులకి అనుకూలత, ఆనందయోగం, వైద్యులకి, వైద్య బృందాల వారికి, న్యాయవాదులకి లాభం, రైతన్నలకి పంట దిగుబడి, పూలు, పళ్ళు, కూరగాయలు, వెనుపగుళ్ళు, చింతపండు, బెల్లం, మిర్చి, పత్తి పరిశ్రమలో లాభాలు, రాజకీయ రంగంలోనూ అభివృద్ధి, ఎల్ఐసి, మెడికల్, గురిమడిజెంటకి లాభాలు, ఫార్మా, సిమెంటు, ఐరన్, ఇటుకలు, ఇసుక, రాగి, ఇత్తడి, మైనింగ్ వ్యాపారంలో అభివృద్ధి పొందుకునే అవకాశం. ఈవెంట్ మీద వారికి, బోర్బాల్తో వారికి, తోలు రెగ్జిన్ షూ పరిశ్రమల అభివృద్ధి, మత్స్యకారులకి మత్స్య సంపద, ప్రజలు, చేపల చెల్లెల వారికి లాభం, సినిమా రంగంలో మంచి వ్యాపార వృద్ధి పొందుకోవడం, చేనేత, వస్త్ర, దర్జీ పనిచేసే వారికి, పెట్రోలియం, బేకరీ, నూనె పదార్థాలకి, విద్యాలయ, వ్యాయామ, చిట్ ఫండ్, ఫైనాన్స్, స్వర్ణకార వ్యాపారస్తులకి, ఆటోమొబైల్, ఎలక్ట్రికల్ వ్యాపారంలో, కన్స్ట్రక్షన్, రియల్ ఎస్టేట్, మద్యపాన, హోటల్ వ్యాపారం, ఇంటీరియర్, ఎక్స్టీరియర్, ఫర్నిచర్, గాజు పరిశ్రమలో కూడా లాభాలు. సోషల్ మీడియా, సాటిలైట్ జర్నలిస్టుల వారికి, నర్సరీ తోటలు, పూజా ద్రవ్యాల వ్యాపారంలోను, సీనియర్ సిటిజన్స్ కి, మహిళా మండలికి అనుకూల శుభయోగం. తప్పకుండా ఆర్థిక విషయాల్లో వెసులుబాటు. విద్యార్థికి మంచి విద్య, ఐఎల్స్, జిఆర్ఈ, టోఫెల్, ఇతరత్ర పోటీ పరీక్షలు గాని, అకాడమిక్ పరీక్షలు విజయం ఖాయం. విదేశాల్లో విద్యా, ఉద్యోగ, వ్యాపార లాభం, స్వదేశంలో వ్యాపార వృద్ధి, అలాగే ఉద్యోగ ప్రాప్తి పొందుకునే అవకాశం కనబడుతుంది. కుటుంబ సౌఖ్యం, ఇంట్లో ఏదన్నా వేడుక జరగడం, సంతాన వార్తలు వినడం, భూలాభము, స్థల లాభాన్ని పొందుకునే అవకాశం కూడా ఉంది. అన్ని రకాల పనులలో విజయాన్ని తప్పక సాధిస్తారు. లాటరీల వల్ల, జూదం వల్ల కూడా బాగుంటుంది. షేర్ మార్కెట్లో పెట్టుబడి పెట్టవచ్చును. ఈ రాశి అనుకూలంగా ఉంటుంది. వీరికి 5 అంకెను అదృష్టంగా చెప్పవచ్చు. ఈ సమయాన్ని, అంకెను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి. మంచి ఫలితాన్ని పొందవచ్చును. మీనరాశి వారికి కష్టము, నష్టము, అవమానం, ధన నష్టం, లేనిపోని అవమానాలు, చికాకు, గందరగోళ నిర్ణయాలు తీసుకునే అవకాశాలు, అవాంతరాలు, అంటే స్నేహితుల వల్ల
సోదరుల వల్ల నష్టము, ఆస్తి పంపకాల అవమానాలు, తల్లిగారికి అనారోగ్య సూచన, ఇబ్బందికర వాతావరణం, లేనిపోయిన అవమానాలు, చికాకులు ఎక్కువగా ఉంటాయి. ధన నష్టం, వ్యవహార భంగం, అవమానం. ఈ జూదం వల్ల, లాటరీల వల్ల ధన నష్టం. షేర్ మార్కెట్ స్పెక్యులేషన్లు పెట్టుబడి పెట్టకూడదు. విదేశీ ప్రయాణాలు మంచిది కాదు. విద్యార్థి జాగ్రత్తగా ఉండండి. ప్రభుత్వ అధికారులు లంచగొండులుగా పట్టుబడే అవకాశం. విద్యాశాఖ, ఉద్యానవన శాఖ, అటవీ శాఖ, అలాగే సివిల్ సప్లైస్లో పనిచేస్తున్నటువంటి వ్యక్తులు లంచగొండలుగా పట్టుబడే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. జాగ్రత్తగా ఉండండి. కళాకారుల, క్రీడాకారులకి నష్టం. సినిమా రంగంలో వ్యాపార నష్టం. రాజకీయ రంగంలో ఇబ్బందులు. వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణత్వం, కులవృత్తుల వారికి, జ్యోతిష్య పండితులకు ఇబ్బంది. జ్యోతిష్య పండితులు ముఖ్యంగా అవమానాలు పొందుకుంటారు. జాగ్రత్త. ఆటోమొబైల్, ఎలక్ట్రానిక్ వ్యాపారంలోను, ఇంటీరియర్, ఎక్స్టీరియర్ ఫర్నిచర్, గాజు పరిశ్రమలోను, ఎల్ఐసి, మెడికల్, గృహ నిర్మాణ ఏజెంట్లకి నష్టాలు. రైతన్నలకి పంట నష్టం. పూలు, పళ్ళు, కూరగాయలు, మినపగుళ్ళు, చింతపండు, బెల్లం, మిర్చి, పత్తి పురుగు నష్టాలు. అలాగే వైద్యులకు, వైద్య బృందాల వారికి, న్యాయవాదులకి ఇబ్బందికర వాతావరణం కనబడుతోంది. బొటిక్స్, బ్యూటీ పార్లర్, బ్యాంబు డిపో, బాణసంచ కర్మాగారం, టైల్స్, టైర్ల వ్యాపారం, ముద్రణాలయం, గ్యాస్ వ్యాపారంలోను, సోషల్ మీడియా, శాటిలైట్ జర్నలిస్టుల వారికి కూడా తీవ్ర నష్టాలు పొందుకునే అవకాశం. ఇచ్చిన మాట నిలబెట్టుకోలేకపోవడం, అవమానాలు పొందుకోవడం, సోదరుల మధ్య అనేక రకాల చికాకులు, వస్తు నష్టం, ధన నష్టం, అనవసర ఖర్చులు, విపరీతమైనటువంటి కోపము, మద్యపాన సేవనం ప్రమాదాన్ని కలిగించడం, ప్రయాణాల నష్టాన్ని కలిగించడం. చాలా జాగ్రత్తగా ఉండండి. ఇంపార్టెంట్ డాక్యుమెంట్స్ పోగొట్టుకునే అవకాశాలు. వస్త్ర వ్యాపారంలో అగ్ని ప్రమాదం జరగడం, రసాయన కర్మాగారాల్లో ప్రమాదం, కార్మిక సోదరులకు ఇబ్బంది, సిమెంట్ ఇండస్ట్రీలో ప్రమాదం జరిగే అవకాశాలు ఉన్నాయి. అప్రమత్తంగా ఉండండి. భగవద్గీత పారాయణం 6 నుంచి 15 అధ్యాయాలు చదవండి. లాభం. విష్ణు సహస్రనామ పారాయణం, అలాగే ఈశ్వర ఆరాధన చేయడం వల్ల మంచి ప్రయోజనం. ఎవరికైనా సరే మీరు చెప్పులు కానీ లేదా పుస్తకాలు కానీ దానంగా ఇచ్చే ప్రయత్నం చేయండి. అనుకూలంగా ఉంటుంది. ఈ రాశి వారికి ఉదయం 7:36 నుంచి 9:50 మధ్య కాలంలో శుభ సమయంగా చెప్పబడుతోంది. వీరికి 6 అంకెను అదృష్టంగా చెప్పవచ్చు. ఈ సమయాన్ని, అంకెను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి. మంచి ఫలితాన్ని పొందవచ్చును. స్వస్తి ప్రజాభ్య పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహిమహేషాః గోబ్రాహ్మణేభ్య శుభమస్తు నిత్యం. లోకా సమస్త సుఖినో భవంతు.